మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పుడు మనం సేక్రల్ డింపుల్ గురించి తెలుసుకుందాం. సేక్రల్ డింపుల్ అంటే పిల్లలు పుట్టగానే వెన్నెముక స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అలాగే కిందికి వస్తూ ఉంటే కనుక ఒక చిన్న హోల్ లాంటిది ఉండటం, లేదా ఒక చిన్న డింపుల్ అంటే పిల్లల్లో బుగ్గ మీద ఉన్నటువంటి డింపులే అక్కడ వెన్నెముక నుంచి కింది భాగంలో అలా డింపుల్ ఉంటే కనుక దాన్నే సేక్రల్ డింపుల్ అంటాం. కొన్నిసార్లు కేవలం అది డింపుల్ లాగే ఉంటుంది, కొన్నిసార్లు అక్కడ టఫ్ట్ ఆఫ్ హెయిర్ అంటే చుట్టూతా వెంట్రుకలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. చాలా వరకు అది సాధారణమైన ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మాత్రము అది మనకు వెన్నెముకలో ఉండేటువంటి పెద్ద ప్రాబ్లంకి అదే ఒక సూచన అయి ఉండొచ్చు. అంటే స్పైనా బైఫిడా అనే ఒక కండిషన్కి ఇది ఎక్స్టర్నల్ మార్కర్ అయి ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించి నార్మలా లేదా ప్రాబ్లమెటికా అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. కొంతమందిలో మాత్రము ఆ సేక్రల్ డింపుల్ సీరియస్ ప్రాబ్లం అయితే కనుక కాళ్ళ యొక్క కదలిక ఉండకపోవటము, యూరినరీ కాంటినెన్స్ ఉండకపోవటము, ఇవి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న మంచి పీడియాట్రిషియన్ని కలవండి, కలిసేసి దాని యొక్క ఎవాల్యుయేషన్ చేయించి దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా పెద్ద ప్రాబ్లమ్ని అర్లీగా డయాగ్నోజ్ చేయగలుగుతాం.